నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను వరలక్ష్మి. తెలంగాణలో త్వరలో రాజకీయాలు మారబోతున్నాయా? కుస్తీ కంటే దోస్తి మేలు అని ఫీల్ అవుతుందా? ఇక్కడ కూడా పొత్తు పొడవబోతుందా? బీజేపీ కారు పార్టీ పొత్తు ఖాయమైందా? అసలు ఏం జరగబోతుంది? పొత్తు ఖాయమైతే రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీలో చూద్దాం. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. బీజేపీ అండ లేకపోతే గెలవడం అసాధ్యమన్న భావన ప్రతి ప్రాంతీయ పార్టీలో పడిపోయింది. అందుకే తెలంగాణలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమలం పార్టీతో దోస్తికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ను నిలువరించాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా మరొక మార్గం కేసీఆర్ కు కనిపించడం లేదు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాజకీయంగా తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీ బాస్ కు అర్థమవుతుంది. అందుకే ఢిల్లీ బీజేపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దక్షిణాదిన కూడా బీజేపీ బలం పెంచుకోవాల్సి ఉండడంతో ఇక్కడ కేసీఆర్ మద్దతు అవసరమని భావిస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రావడం కూడా ఈ చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ లు రెండు శత్రువులు అయినప్పటికీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆయన ఒక క్లారిటీ వచ్చారు. అందుకే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఒకసారి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడం కేసీఆర్ లక్ష్యంగా ఉంది. బీజేపీ టార్గెట్ కూడా అదే కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరు మధ్య పొత్తులు కుదిరే అవకాశాలున్నాయన్న అంచనాలు వినబడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధిష్టానాలు తాము తీసుకున్న పాలనను పంచుకోవడానికి బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదే సమయంలో కాంగ్రెస్ ను అణగదొక్కడానికి బీఆర్ఎస్ కు కూడా అంతకు మించి మార్గం లేదు. బీజేపీ బలపడితే జరిగే నష్టం తమకేనని భావిస్తున్న కేసీఆర్ బీజేపీకి దగ్గర అవుతున్నట్లు చెబుతున్నారు. చుట్టుముడుతున్న కేసులతో పాటు పార్టీ నేతలు జెండాను వదిలిపెట్టి పోకుండా ఉండాలంటే కమలంతో దోస్తికి సై అని అనక తప్పట్లేదు. అందుకే కేసీఆర్ కూడా పెద్దగా రాజకీయాలను పట్టించుకోవడం లేదని, తాను ఢిల్లీకి వెళ్లి ఇక్కడ బీజేపీ వచ్చినా తనకు ఇబ్బందులు లేవన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.